సినీ నటులు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. They are getting 50% బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది? సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కడోళ్ళు, ఒక ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు, ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు. సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు, చూసేవాడు, ప్రేక్షకుడు దేవుడు. ఇద్దరికి మధ్య సందర్భంగా చూపించే తల్లి సినిమా, సినిమా హాల్ ఓ దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి. ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి, ఎన్ని దేవాలయాలు మూసిపడిపోతున్నాయి. బికాస్ దిస్ సిస్టమ్. కాబట్టి మల్టిపుల్ నేషన్స్, ఈ ప్రైవేట్ కంపెనీస్, ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చేపను పెద్ద చేప, చిన్నమాయని పెద్దమాయని పెంగళ నాగేంద్ర గారు మాయాబజార్ చెప్పినట్టు ఈవేళ దే ఆర్ ఆక్యుపైయింగ్ దే లైక్ ఆక్టోపస్. కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి, సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి. ది సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు. కాబట్టి దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్, దాన్ని ఫుల్ఫిల్ చేయించండి సార్. అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం మీటింగ్ పెట్టి సక్సెస్ చేయించండి సార్. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు విశాఖపట్నంలో మీటింగ్ అయ్యారు. ఏ మీటింగ్ చేసుకున్నా సరే 25,000 బట్టి రావణ కాష్టంలా కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి దోసేయకుండా, ఏదేదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ లేకుండా చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలిక్కొచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి. అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం, లేకపోతే ఓటీలు చూస్తారండి. ఇవాళ మాలాంటి సినిమాలు చూడాలంటే జనం రావాలి. జనం రావాలంటే బరుగు పడిన వరకు రావాలంటే ఎక్కడ వస్తారండి? వాళ్ళ కొలత డబ్బులు పెట్టి ద కాంట్ కమ్. ఆ ఓటీలు వస్తుంది చూద్దాంలే. ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి? పర్సెంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి. కాబట్టి సినిమా పథకాలను, సగటు నిర్మాత పథకాలను 80% ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మనవుడు ఉండాలి. సరే, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ కోసం పెద్దలు కృషి చేయాలి. ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ మనం కలాలి. అపాయింట్మెంట్ ఆనందం వచ్చింది. మీరు వెళ్ళండి, కలవండి, మన డిమాండ్ చెప్పండి, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి. అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇంకా రేట్లు ఈ రేటు తమ్ముడు తమ్ముడు ఇప్పుడు దాకా మాట వచ్చిందా? థ్యాంక్ యూ. మైక్ రాలేదంటే ఇక ఈ రేట్ల విషయం మాట్లాడేసి నేను నిన్న పని చూసుకుంటానని మిమ్మల్ని డిస్టర్బ్ చేయనండి. సురేష్ అన్న, రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నమ్మండి, భారతదేశంలో 1961 తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి, ఎలా పెట్టాలి, భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి, జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కమిటీని వేసి ఓ నేల, ఓ బెంచి, ఓ కుర్చీ, ఓ బాల్కనీలై తరగతులు సృష్టించింది. ఈవేళ నేల లేదు, బెంచీ లేదు, ఒకటే క్లాసు అయితే 2 క్లాసులు, మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు. ఓకే,